మరి అంత పాజిటివ్ టాక్ ఏమీ రాకున్నా కూడా అన్ని చోట్ల వీర లెవెల్లో కుమ్మేసిన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ మూవీ చెన్నై లవ్ స్టోరీ సినిమా వీకెండ్ లో రిమార్కబుల్ రికవరీని సొంతం చేసుకుంది. మొదటి రోజు సోషల్ మీడియాలో సినిమా మీద మిక్స్డ్ టు నెగటివ్ లెవెల్లో టాక్ వచ్చినా కూడా బాక్సాఫీస్ దగ్గర ఆ ఇంపాక్ట్ ఏమీ కనిపించలేదు. అన్ని చోట్ల ఎక్సలెంట్ రికవరీని చూపించిన ఈ సినిమా ఓవరాల్ గా వీకెండ్ మొత్తం మీద బిజినెస్ మొత్తాన్ని ఆల్మోస్ట్ రికవరీ చేసింది. మొత్తం మీద మూడవ రోజు తెలుగు రాష్ట్రాలలో సినిమా బాక్సాఫీస్ దగ్గర ఓవరాల్ గా అంచనాలన్నింటినీ మించిపోతూ 3.94 కోట్ల రేంజ్ లో షేర్ మార్కును సొంతం చేసుకుంది. ఓవరాల్ గా అన్ని చోట్ల అంచనాలను మించిపోయిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 4.64 కోట్ల రేంజ్ లో షేర్ అందుకోగా గ్రాస్ పరంగా 8.3 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్కును అందుకుంది. దాంతో టోటల్ గా 3 రోజులు పూర్తయిన తర్వాత వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన కలెక్షన్లను చూసుకుంటే నైజాంలో 5.10 కోట్లు, సీడెడ్ లో 1.62 కోట్లు, ఆంధ్రాలో 4.05 కోట్ల దాకా షేర్ అందుకున్న సినిమా తెలుగు రాష్ట్రాలలో 10.77 కోట్ల దాకా షేర్ ను, 17.70 కోట్ల వరకు గ్రాస్ ను అందుకుంది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలలో ఓవరాల్ గా సినిమా కోటి రేంజ్ లో షేర్ అందుకోగా ఓవర్సీస్ లో 2 కోట్ల రేంజ్ లో షేర్ మార్కును అందుకుంది. దాంతో టోటల్ వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ దగ్గర సినిమా 13.77 కోట్ల దాకా షేర్ మార్కును సొంతం చేసుకోగా గ్రాస్ పరంగా 25 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్కును దక్కించుకుంది. మొత్తం మీద సినిమా బాక్సాఫీస్ దగ్గర 14 కోట్ల రేంజ్ లో వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్లతో బ్రేక్ ఈవెన్ మార్కును ఆల్మోస్ట్ చేరువగా వచ్చిన ఈ సినిమా 4వ రోజు సాధించే కలెక్షన్లతో బ్రేక్ ఈవెన్ ను దాటేసి క్లీన్ హిట్ గా లాభాలను కూడా దక్కించుకోవడం ఖాయమని చెప్పాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.